ఈ పునర్నవ ఆకంతా శుభ్రంగా కడుక్కోను. ఇలా చక్కగా ఒలిచి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. దీనికన్నా ముందు కొంచెం పచ్చిశనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను అన్నమాట. కొంచెం పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న 2 చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి. ఇప్పుడు పునర్నవ ఆకు వేసుకున్నాం. కాడలన్నీ తీసి చక్కగా కడిగి పెట్టుకున్న పునర్నవ ఆకు ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న పచ్చిపప్పు కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు. మనం ఆల్రెడీ కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు, కొద్దిగా కారం కలుపుకోవాలి. పచ్చిపప్పు ఉడకబెట్టేటప్పుడు చాలా లైట్గా ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి. ఆకుకూరలు ఎప్పుడు వండుతున్నా సరే మూత పెట్టకుండా వండుకోవడమే మంచిది. ఎందుకంటే ఈ ఆకుకూరల్లో ఉండే గ్రీనిష్ పోకుండా చక్కగా ఇలాగే ఉంటుంది. మూత పెట్టుకోకుండా వండుకుంటే, మూత పెడితే ఆవిరికి ఆ గ్రీన్ కలర్ అంతా పోతుంది. కాబట్టి మూత పెట్టకుండా వండుకుంటే మంచిది. కాసేపు ఇలా ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. కూర చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో? ఇలా ఉడుకుతున్న సమయంలో మీ దగ్గర గోంగూర ఉంటే కట్ చేసి వేసుకోండి, లేదంటే కొంచెం లైట్గా చింతపండు పులుసు పిండుకోండి. నేనైతే కొంచెం గోంగూర కట్ చేసి వేస్తున్నా. కలుపుకుందాం. చూసారా గోంగూర ఊరికే మగ్గిపోయింది. మీరు కావాలంటే చింతపండు రసం పిండుకోవచ్చు. పునర్నవ పులుసు కూర చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఈ పునర్నవ పులుసు కూర వేడివేడి అన్నంలో తినచ్చు, అలాగే చపాతీ పుల్కాలలో కూడా చక్కగా ఉంటుంది. వీడియో అయితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.